చాలా మంది వినియోగదారులు ఇటీవలి కాలంలో గృహోపకరణాలను ఎప్పుడూ స్విచ్ ఆన్ చేసి వదిలేసి రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తూ ఉంటారు. కరెంటు బిల్లులు అధికంగా రావడానికి అదే కారణమని తాజా నివేదికలో వెల్లడైంది. టీవీలు, ఏసీలు రిమోట్ ద్వారా ఆపరేట్ చేసి ఆఫ్ చేసి స్విచ్ ఆన్లో ఉంటే ఉపకరణాలు గణనీయమైన శక్తిని వినియోగిస్తూనే ఉంటాయి. ఎన్ యూజ్ ఎలక్ట్రికల్ పరికరాలు స్టాండ్ బైలో ఉన్నప్పుడు లేదా వాటి మెయిన్ స్విచ్లు స్విచ్ ఆఫ్ చేయనప్పుడు విద్యుత్తును వినియోగించుకుంటాయని తాజా సర్వేలో వెల్లడైంది. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్ వంటి గృహోపకరణాలు తప్పనిసరయ్యాయి. అయితే గృహోపకరణాలు పెరిగే కొద్దీ కరెంటు బిల్లుల బాధడు కూడా సగటు వినియోగదారుణ్ణి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏసీలు ఉన్నవారైతే కరెంటు బిల్లులు గతంలో లేని విధంగా వస్తున్నాయి. చాలా మంది వినియోగదారులు ఇటీవలి కాలంలో గృహోపకరణాలను ఎప్పుడూ స్విచ్ ఆన్ చేసి వదిలేసి రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తూ ఉంటారు. కరెంటు బిల్లులు అధికంగా రావడానికి అదే కారణమని తాజా నివేదికలో వెల్లడైంది. ఈ విధంగా కోల్పోయిన విద్యుత్ సంవత్సరానికి విద్యుత్ బిల్లులపై అదనంగా ₹1000 ఖర్చవుతుందని సిటిజన్ కన్స్యూమర్ సివిక్ యాక్షన్ గ్రూప్ చేసిన సర్వే పేర్కొంది. గృహోపకరణాల స్విచ్లు ఆన్ చేసి ఉండటం వల్ల ఏటా గణనీయంగా విద్యుత్తును వినియోగిస్తాయి. స్టాండ్ బై మోడ్లోని టీవీలు, సౌండ్ సిస్టంలు ఇతర నడుస్తున్న ఉపకరణాల కంటే ఎక్కువ శక్తిని వినియోగిస్తాయి. గత ఏడాది 7 జిల్లాల్లో నిర్వహించిన సర్వేలో టీవీ, సెటాప్ బాక్స్, ఎయిర్ కండిషనర్, సౌండ్ సిస్టమ్స్ వంటి ఉపకరణాలను పరిగణలోకి తీసుకున్న సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఎందుకంటే ఈ ఉపకరణాలు సాధారణంగా ప్రతి ఇంట్లో అందుబాటులో ఉంటాయి. 70% కంటే ఎక్కువ మంది వినియోగదారులు తమ ఉపకరణాలను స్టాండ్ బై మోడ్లో 24 గంటలు ఆన్లో ఉంచుతున్నారని సర్వేలో వెల్లడైంది. ప్రజలు చాలా మంది ఈ విషయం తెలియక అధిక విద్యుత్తును వినియోగిస్తున్నారు. గృహోపకరణాలు స్విచ్ ఆన్ చేసి రిమోట్ ద్వారా ఆఫ్ చేస్తే ట్రాన్స్ఫార్మర్పై భారం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది ఇంట్లో ఫోన్ ఛార్జర్లను సాకెట్కు పెట్టి స్విచ్ ఆఫ్ చేయడం లేదని, అందువల్ల భారం పెరిగే పరిస్థితి ఏర్పడిందని వివరిస్తున్నారు. ఏసీకు కనెక్ట్ చేసిన స్విచ్ ఆన్ చేసి వదిలేస్తే స్టెబిలైజర్ మాత్రం శక్తిని వినియోగిస్తుందని చెబుతున్నారు. రిమోట్తో ఉపకరణాలను స్విచ్ ఆఫ్ చేసే అలవాటును మార్చుకుంటే విద్యుత్తును ఆదా చేయవచ్చని పేర్కొంటున్నారు. ఇంధన పొదుపుపై అవగాహన కల్పించే డిస్కం ఈ విషయంపై దృష్టి పెట్టి వినియోగదారులకు అవగాహన కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు.